తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోను 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు, మంగళగిరిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 3 రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం వల్ల ఈ రోజు కూడా జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలతో అతలాకుతలమవుతోందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కూడా నమోదవుతోంది. ఇక ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. ఎస్ విజయ్, ఏదైతే మరి 2 రోజుల కురిసినటువంటి భారీ వర్షాల వలన కూడా ఆంధ్రప్రదేశ్ లో అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వాగులు వంకలు పొంగిపొరినటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగానే వాతావరణ శాఖ అధికారులకి ముందుగానే వెల్లడించింది. ఏదైతే వాయుగుండం వ్యాపించడంతో కూడా ఒక్కసారిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో భారీ నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. విజయవాడ మొత్తం కూడా అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా మునిగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇప్పటికే దాదాపు 10 మంది ముచ్చువాత పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఆస్తి నష్టంతో పాటు అటు కార్లు బస్సులు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. అటు తిరువూరు సంబంధించి కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి 23 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. అదేవిధంగా తెనాలిలో 18 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మంగళగిరిలో 17% సెంటీమీటర్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జాతీయ రహదారి పైన అటు టోల్గేట్ కాజా టోల్గేట్ వద్ద కూడా భారీ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడింది. దాదాపు 5 అడుగుల వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అటు జాతీయ రహదారి పైన కూడా భారీ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్రటరియట్ లో అందుబాటులో ఉండి కూడా అటు అధికారులు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆదర్శగానే అటు జిల్లా కలెక్టర్లు కానీ అటు రెవెన్యూ శాఖ అధికారులు అటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేని వర్షం వలన కూడా తీవ్ర నష్టమైనటువంటి పరిస్థితి. అటు రైతుల పంటలు కూడా పూర్తిగా కూడా ఉరకెత్తేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మంగళగిరికి సంబంధించి కూడా నారా లోకేష్ గ్రామాల్లో పర్యటించారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకొని త్వరితగతిన కూడా మరి సహాయక చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అటు ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నేట మునిగినటువంటి పరిస్థితి కనపడింది. అటు సీఎం చంద్రబాబు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బోటు మార్గంలో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కృష్ణా నదికి సంబంధించి అటు నందిగామ ఉన్నటువంటి నేపథ్యంలో అచ్చంపేట ఏరియాలో కూడా పూర్తిగా గ్రామాలు సురక్ష ప్రాంతాలకి తరలించారు. అటు దాదాపు 30 గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను కూడా ముందస్తుగా కూడా పులిచింతల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలను కూడా పూర్తిగా ఖాళీ చేసి కూడా మరి సురక్షిత ప్రాంతాలకి
తరలించారు. ఒక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జాయింట్ కలెక్టర్లు కూడా మరి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓస్ తో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. అటు ప్రతి మండల కార్యాలయం కూడా క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ప్రజలకి అవసరమైనటువంటి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. గ్రామాల్లో ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా భారీ నష్టం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా. అటు పూర్తిగా నేట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ప్రజలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి కనపడింది. అటు అధికారులు ఎంత ప్రయత్నం చేసినా కూడా అటు ప్రాణ నష్టం కొంత మేరకు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఇప్పటి వరకు అనేక వర్షాలు చూసినటువంటి నేపథ్యంలో కూడా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం నమోదైంది. దాదాపు 2 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షం కూడా అటు ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత రాత్రి నుంచి కూడా కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది విజయ్. కొంత వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి. అధికారులకు సంబంధించి కూడా ఏదైతే మరి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అటు చెరువులు పూర్తిగా నిండినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ లెవెల్ ఎప్పటికప్పుడు కూడా తగ్గించుకునే విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే ముఖ్యంగా విజయ్ మనం చూసుకోవాల్సింది డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ పట్టణంలో చూసినా అటు గుంటూరు జిల్లాకు సంబంధించి కానీ అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ముందస్తుగా కూడా డ్రైనేజీ వ్యవస్థలో చాలా లోపాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ ఆ డ్రైనేజీ కాలువల పైన అటు బిల్డింగ్లు కట్టడం అదే విధంగా ఆక్రమణకు గురవటం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో కూడా వాటర్ నిలిచినటువంటి పరిస్థితి. సాక్షాత్తు గుంటూరు నగరంలో కార్పొరేషన్ లో కూడా వాటర్ దాదాపు 5 అడుగుల వాటర్ వచ్చినాయి అంటే మరి కార్పొరేషన్ లో కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వల్లనే ఈ విధంగా వాటర్ నిలబడినటువంటి పరిస్థితి. కేవలం చిన్నపాటి వర్షం కురిస్తేనే పట్టణాల్లో పూర్తి స్థాయిలో వాటర్ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు ముందస్తుగా అంటే కేవలం వర్షాలు నమోదైనప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు చేపట్టకుండా ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆక్రమణలోకి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఆక్రమణని తొలగించి ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థను కనుక ప్రతిష్టంగా పనిచేయగలిగితే గనక ఇలాంటి ప్రాణ నష్టం కానీ అదేవిధంగా ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీనిపైన అధికారులు కేవలం తుఫాన్ పడ్డప్పుడు వర్షాలు పడ్డప్పుడే మాత్రమే అధికారులు చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలను మనం అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఆ దిశగానే చేయాల్సినటువంటి బాధ్యత. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు పూర్తి స్థాయిలో దీని కృష్ణా జిల్లాకు సంబంధించి 2 రోజుల పాటు జరిగినటువంటి వర్షపాతం గానీ అదేవిధంగా వాటర్ నిల్వ గానీ దీనిపైన ఒక సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మరి డ్రైనేజీ వ్యవస్థని ముందస్తుగా ఎలా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి, వీటన్నిటిపైన కూడా అధికారులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో అధికారుల్ని అలర్ట్ చేశారు. అటు ఎన్డీఆర్ సిబ్బంది కూడా కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. అటు బోట్ సహాయంతో కూడా అటు నిత్యావసర సరుకులు ప్రజలకు కూడా అందించే విధంగా కూడా ముందుకెళ్లారు. సాక్షాత్తు నారా లోకేష్ మంత్రి కూడా స్థానిక ప్రజలను కూడా క్షేత్రస్థాయిలో గుడిసెల దగ్గరికి వెళ్లి ఆయన మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నటువంటి గ్రామాల్లో వాటర్ లోనే వెళ్లి కూడా సహాయక చర్యలు అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. మరి ఇవాళ రేపట్లో కూడా ఈ వరద నీరు కూడా పూర్తిగా కూడా వెళ్ళిన తర్వాత కూడా కొంత సద్దుమణిగేటువంటి అవకాశం అయితే పరిస్థితి కనపడుతుంది విజయ్. రైట్. అంటే మరోవైపు అనేక ట్రైన్లను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా హైవేలు కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం నుంచి దాదాపు అన్ని దారులు కూడా క్లోజ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు వెళ్ళేవి
అటు ఆంధ్రప్రదేశ్లో కూడా హైవేలు కూడా దాదాపుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రైన్లు లేనటువంటి పరిస్థితి. ప్రయాణికులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్టుగానే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి వెళ్ళేటువంటి దాదాపు 20 ట్రైన్స్ కూడా పూర్తిగా రద్దు చేశారు. ఏదైతే ముందస్తుగానే అటు ప్రయాణికులకు కూడా అధికారులు వెల్లడించారు. ఏదైతే మరి కేవలం అత్యవసర పనుల మీదే రావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 20 ట్రైన్లు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి విజయవాడ స్టేషన్ కే పరిమితమైనటువంటి నేపథ్యంలో అవి కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అటు తెలంగాణ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి సెంట్రల్ పాయింట్ కాబట్టి అటు వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ముఖ్యంగా అటు జాతీయ రహదారి పైన కూడా మరి ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా మరి కాజా టోల్ ప్లాజా అంటే తీవ్ర స్థాయిలో అటు చెన్నై హైవే మీద భారీ వాహనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ కూడా మరి హైవేల పక్కనే వాహనాలు నిలుపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అటు ప్రకాశం జిల్లా బ్యారేజీ వద్ద కూడా పూర్తిగా కూడా వాటర్ పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు విజయవాడ హైదరాబాదు సంబంధించినటువంటి హైవే రోడ్లు కూడా పూర్తిగా నేట మునిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాహనాలు రోడ్డు పైన భారీ వాహనాలు కూడా రోడ్డు పైన నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎక్కడైతే వాటర్ నిల్వలు ఉన్నాయో అక్కడికి సంబంధించి కూడా వాటర్ ని పూర్తిగా తొలగించే విధంగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇవాళ కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కొంత తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో వాటర్ లెవెల్ కూడా కొంచెం తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మరి హైదరాబాద్ నుంచి ఈ విజయవాడకు వచ్చే హైవేలో భారీ వాహనాలు నిలిచిపోయింది. అదే విధంగా ఇటు చెన్నై టు విజయవాడ టు చెన్నై వెళ్ళేటువంటి వాహనాలు కూడా పూర్తిగా కూడా భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా అధికారులు ఎక్కడైతే వాటర్ నిల్వలు ఉంటే వాటిని తొలగించే విధంగా ఎప్పటికప్పుడు స్థానిక ఎంఆర్ఓ అధికారులు కానీ అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే మరి అక్కడ వాటర్ నిలిచినటువంటి నేపథ్యంలో అధికారుల నుంచి ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో చాలా ఇల్లు మునిగిపోయినటువంటి నేపథ్యంలో అటు కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు పూర్తిగా కూడా పైకి ఇళ్లలో కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ సిబ్బంది అధికారులు కూడా వారికి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అటు భోజన సదుపాయాలు కానీ మంచినీటి వసతి కూడా పూర్తిగా వాటికి అందించే విధంగా, అదేవిధంగా మరి తాగునీటి సమస్య ఏదైతే మరి కలుషితం అవ్వకుండా కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ జ్వరాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ జ్వరాలు వ్యాపించకుండా కూడా తాగునీటి ఎక్కడ కూడా కలుషితం అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశంగానే సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.